హైడ్ మీ అందరికీ ఎలా ఉందండి, బాగున్నారా? మేము చాలా బాగున్నాం. ఇప్పుడు టైం వచ్చేసి ఇంకా ఉదయం పూట 10:30 మొదలు అవుతా ఉంది. ఇంకా వినకుండా షాపింగ్ చేయడం మొత్తం అయిపోయింది. కానీ రాజ్కుమార్ ఒకటే మర్చిపోయింది. ఏంటంటే ఇంకా మాకు మహాలక్ష్మి ఉంది కదా, మా ఇంటి ఆడపిల్లకి చిన్న చిన్న గాజులు, ఇంకా ఏం గోల్ రంగు, ఫాస్ట్ కోన్ ఏ ఉంటాయి కదా, ఇంకా తీసుకోవడం మర్చిపోయింది అనమాట. ఇంకా డమ్మి చెవులు కూడా ఉంటాయి, అవి ఉంటాయా ఆంటీ కాడ. ఇంకా ఇవన్నీ ఇంకా వినకుండా మర్చిపోయేసరికి మళ్ళీ ప్రేమల ఆంటీ దగ్గరికి వెళ్ళి అయితే ఇంకా చిన్న షాపింగ్ చేయబోతున్నాం అనమాట. అటు నుంచి అటు మా చెల్లెలు కూడా వచ్చారు. మా చెల్లెలను కూడా చూసి పిల్లల్ని చూసి ఓకేనండి బయలుదేరుతాం పదండి. ఇంకా మా తమ్ముడు వాళ్ళు, మా చెల్లెలు, అలానే మా అమ్మ వాళ్ళు ఏం చేస్తున్నారు చూపిస్తాను. దా ఊళ్ళో పదంతా అంటున్నాడు. మిద్దరు వెళ్ళండి నాన్న, మళ్ళీ వస్తాం కానీ. ఓకేనండి, ఇంకా మా ఊర్లో చిన్న షాపింగ్ చేయడానికి అయితే ఇంకా ఏందని ఇంటికాడికి వచ్చే షాప్ కాడ ఏ షాప్ ఇది అనుకోవచ్చు. ఇదే షాపు ఇదే ఇల్లు అండి. కలవానికి వెళ్దాం పదండి. సో వెళ్దాం పా. ప్రేమల అంటే అని చెప్పేసి ఇంకా చీరలు, అలానే ఇంకా గాజులు అలాంటివన్నీ అమ్ముతూ ఉంటుంది అన్నమాట. ఇంకా రాజకుమార్ పోయి తీసుకుంటా ఉంది. ఏం తీసుకుంటున్నావు? శారీస్ ఏమి వచ్చినాయి అమ్మ కొత్త? అదే కొత్త శారీస్ ఇప్పుడు ఏం లేవు. అత్తారింటి దారి అప్పుడు వచ్చినట్టుగా ఇప్పుడు పుష్ప శారీస్ రాలేదా? వచ్చినాయా పుష్ప శారీస్? ఏ చూపి ఒకటి. పుష్ప శారీ అది నేను కూడా తీసుకురాజు ఒకటి. నీరు తీసుకుంటారా? ఇంక ఇలాంటివన్నీ చాలా ఉన్నాయండి మోడల్స్. కావాల్సిన వాళ్ళు చెప్పండి, ఇంకా మా ప్రేమ లాంటివి పంపించి ఆన్లైన్లో. శారీ చాలా బాగుంది. సరే రాజు తీసుకో, మరి నేను వెళ్తున్నా. ఓకేనండి, ఇంకా బయలుదేరదాం పదండి. ఇంకా సాధువుని తీసుకెళ్ళి అలానే మా నాన్నగారికి ఇంకా చిన్నపిల్లప్పుడు మా డాడీ అన్నీ తీసుకునేవాడు నాకు, బట్టలు అన్నీ. పెద్ద అయిన తర్వాత నేను మా నాన్నకి తీసుకోపోతే ఎట్లా, అందుకని చెప్పేసి ఏ ఒకటి తీసుకుందాం. మా నాన్నకి షర్ట్, ప్యాంటు ఇందుకులే, ఒక లుంగి, ఒక షర్టు తీసుకుందాం. సరేనా రాజు? ఒక అరగంట టైం పట్టిద్దాం. ఉండమంటావా? వెళ్ళమంటావా? రేరా పోదాం. వెళ్దా? అవి తీసుకోపోతున్నాయి. ఓకేనండి, బయలుదేరుతాం పదండి. తీసుకున్నావా? సరే, నేను ఇంటికాడ వదిలిపెట్టి మరి మీ మాయకి బట్టలు తీసుకుంటున్నాను. ఇప్పుడు వెళ్తా, నిన్ను వదిలిపెట్టి వెళ్దామని వస్తున్నా. ఇంకా నాన్న అలానే ఇంకా తమ్ముడు, నాన్న కూడా ఫోన్ చేస్తున్నాడు. మా ఆయన కూడా బట్టలు మార్చుకోవాలంట. పోయి అందరం వెళ్తాం మరి. సరేనండి, సుహాసినికి అయితే ఇంకా తీసుకొచ్చాను కదా చిన్న చిన్న వస్తువులు అయితే ఇదిగోండి. ఇది వచ్చేసి ఫాస్ట్ కోను, టిప్ టాప్లు, కీ వచ్చేసి నా గాజులు అండి. కీవి అయితే శారీలకు కలుస్తాయని చెప్పి ఇంకా ఈ రెండు తెచ్చుకున్నాను. ఈ రెండు గాజులు అయితే కీ సుహాసిని, కీ వచ్చేసి అతికించుకునే సేవలు కూడా తీసుకున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ నక్లీస్, టిప్ టాప్లు, దండ, కివి పూసల దండ, కీ ఏమో నాది నల్ల పూసల దండలో, ఇంకా నల్ల స్టిక్కర్స్, ఇంకా బొట్టలు తీసుకున్నాను. ఇవండి తీసుకుంది సుహాసిని. అదిగండి బుట్ట బొమ్మలా రెడీ అయింది కదా, మన సబ్స్క్రైబర్లు పంపించిన గౌన్ కూడా చాలా బాగుంది. ఈ మొత్తం తీసుకొచ్చి నక్లీస్ అలానే దండ మొత్తం అయితే అమ్మాయిని రెడీ చేస్తూ మీకు చూపిస్తాను. చూడండి, నేను కూడా ఇంక శారీ కట్టినాను, జడేసుకోవాలండి. ముందు సుహాసిని రెడీ చేసిన తర్వాత నేను కూడా రెడీ అవుతాను. సరేనండి ఫ్రెండ్స్, అయితే చాలా క్యూట్గా అయితే రెడీ అయింది కదా. ఇదిగోండి పూలు పెట్టుకొని పిలకేసుకొని చాలా బాగా రెడీ అయింది. నక్లీస్ కూడా పెట్టుకుంది, కోన్ పెట్టమంటుంది. ఇట్లా పెట్టా కానీ బాగానే ఉంటుంది. చిన్న అమ్మాయి కదా, దిష్టి తగిలిద్దులండి.
ఇంకా బుట్ట బొమ్మలాగా అయితే నా కూతురు అయితే రెడీ అయిపోయింది. నేను కూడా రెడీ అయిపోయానండి. సింపుల్ శారీ, ఇంక ఇది మా పిల్ల రోజు అప్పుడు ఇంకా కట్టుకున్నాను. మా మహేంద్ర మ్యారేజ్ అప్పుడు మన సబ్స్క్రైబర్లు అక్క పంపిస్తే ఇంక అప్పుడు కట్టుకున్నాను. ఇంక అంత వట్టుకేనండి. ఇంక ఇదిగండి ఇట్లా ఈ ఫ్లవర్ కూడా పెట్టేసుకుంటే సరిపోయిద్ది. బావ అయితే ఇంకా మాయకి షర్ట్ తీసుకోవాలని చెప్పేసి ఏల్చూరు వెళ్ళాడు, ఇంకా రాలేదు. నేనైతే రెడీ అయిపోయాను. పక్కన ప్రార్థన కూడా పెట్టేశారు. సాస్ బాబు బావ వచ్చిన తర్వాత వాళ్ళిద్దరు రెడీ అయితే వాళ్ళిద్దరు వస్తారు. మేమిద్దరం అయితే చర్చికి వెళ్తున్నాం. వాళ్ళిద్దరు వచ్చేసి లేట్ అవుతుంది కదా. సరేనా, త్వరగా వెళ్దాం పదండి. దిట్లే పైట్లే అది నా కూతురు నేను రెడీ అయ్యాం కదా, త్వరగా చర్చికి వెళ్దాం పదండి. సరేనండి, నేను నా కూతురు అయితే రెడీ అయిపోయాము. చూడండి నా కూతురు ఎంత క్యూట్గా ఉందో. చక్కని గౌన్ వేసుకొని చాలా బాగుంది కదా బుడ్డమ్మాయి అయితే. నేను కూడా ఫ్లవర్ పెట్టుకొని నేను కూడా రెడీ అయిపోయాను. అదిగోండి వీళ్ళిద్దరు అసలు పండగ చూడండి ఎట్టున్నారు అసలుకి. మేమిద్దరం చూడు ఎట్టున్నాము. మేమంటే ఆ పని ఈ పని మీద నాన్నకు బట్టలు అని చెప్పేసి వేరే వేరే పనులకి తిరుగుతా. ఇప్పుడు దాకా ఆలస్యం కానీ త్వరగా రెడీ అవుతాయి. సరే మరి గబాన్ కానీ అండి, ప్రార్థన అయిపోతుంది. సరేనండి, పోయి పాట పాడుకో. వీళ్ళిద్దరు దెబ్బకి ఇప్పుడు టైం వచ్చేసి 12:30 అవుతుంది. ఇంకా వస్తారు. పండగ పూట ఇద్దరం కలిసి వెళ్దాం అని చెప్పేసి ఇప్పుడు దాకా ఎదురు చూసి బట్టలు చూస్తున్నావులే మా ఎలా నా మైండ్ బట్టలు రాన్నా సెలక్షన్ చేస్తుందని చెప్తే. సరేనండి, సాంగ్ అయితే పాడడానికి ఇప్పుడు కూడా నాకు ఓపిక లేదులే. సాయంత్రం పాడతాను. సాయంత్రం పాడేదైతే వినిపిస్తానండి. సరేనా, కడుగుండి నా కూతురు కూడా రెడీ అయిపోయింది. ఎట్టా లేట్ అయింది కదా, ఇంకిద్దరం భార్య భర్తను కలిసి పండగ పూట చర్చికి వెళ్తే కదా ఒక ఆనందం అనమాట. ఫ్లవర్ పెట్టుకోము. సరేనా, నా కూతురు రెడీ చేశాను. అదేవిధంగా నా కొడుకుని కూడా రెడీ చేసి ఇంకా చర్చికి అయితే కలిసి వెళ్తాము. కోన సాస్ కూడా కొని పెట్టేయాలి. సువాసని పెట్టించుకోవట్లేదు, వాళ్ళ డాడీ ఉంటే కానీ పెట్టించుకోదు. సరేనా, బావ నేను సువాసని కలిసి చర్చికి వెళ్ళేటప్పుడు చూపిస్తాను కదండి. దగ్గరగా ఉన్నటువంటి దేవుడు యేసు ప్రభు వారిని పాత నిబంధనలో ఎలా పరిచయం చేశాడు అంటే, ఇదిగో నీకు ఒక దేవునికి దగ్గరగా ఉంటాడు. నీ బాధలు వినడానికి, నీ కష్టాలు వినడానికి అందుకు ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరైతే దేవుడు మాకు దగ్గరగా లేడు, ఎవరైతే దేవుడు మాకు కనపడట్లేదు, దేవుడు మాకు సమాధానం ఇవ్వట్లేదు, దేవుడు ఇవ్వట్లేదు, దేవుడు అసలు ఉన్నాడా అని ఆలోచించే ప్రతి ఒక్కరికి సమాధానంగా దేవుడు. క్రిస్మస్ అండి, క్రిస్మస్ అయితే ఇంక ఉదయం అయితే చూపించాం కదా. ఇంకా సాయంత్రం పూట చర్చిలో ఏమేమి జరిగిద్ది అని చెప్పేసి మేము మొత్తం చూపిస్తామండి. కదగండి మా ఆయన అలానే మా కూతురు నా కొడుకు మేమందరం చక్కగా రెడీ అయ్యాము. అదిగోండి మేము నలుగురు అయితే రెడీ అయ్యాం కదా. సుహాస్ని కూడా చక్కగా రెడీ అయిపోయింది. ఇంకా ఉదయం అయితే మామూలుగానే సాంగ్స్ ఇంకా అలానే వాక్యం ఆరాధన బాగా జరిగినాయండి. ఇంక ఇప్పుడైతే చిన్న పిల్లలు అయితే ఒక 20 రోజుల నుంచి కష్టపడి చాలా చక్కగా అయితే డ్యాన్సింగ్ అయితే వేసారు. ఇంకా అదేవిధంగా పోయిన సంవత్సరం అయితే నేను కూడా డ్యాన్స్ వేసానండి. మీ అందరూ ఇంకా కొంతమంది అయితే చూడని వాళ్ళు ఉంటారు కదా, నేను వేసిన డ్యాన్స్ ఇంకా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను చూడండి. పోయిన సంవత్సరం వేసింది. ఇంకా మా ఆయన ఏమో ఈ సంవత్సరం కూడా ఏ రోజు అంటా ఉన్నాడు. మీ అందరికి తెలిసిందే కదండి. ఇంకా నేను ఈ సంవత్సరం ఏం లేవు బావా అని చెప్పాను. కదిగోండి చిన్న పిల్లలు అయితే చాలా కష్టపడి చాలా బాగా అయితే ఇంకా నేర్చుకున్నారు డ్యాన్స్ అయితే. ఇంకా డ్యాన్స్ మొత్తం చూపిస్తాను పదండి, చర్చికి వెళ్ళిపోదాం. ఈ శారీ అయితే మా మహేంద్ర మ్యారేజ్కి ఇంకా మా చిన్నత్త గారు పెట్టిందనమాట. ఇంకెంతవరకు కట్టుకోలేదు, అందుకని చెప్పేసి ఇప్పుడు కట్టేసుకున్నాను. పదండి త్వరగా చర్చికి అయితే వెళ్ళిపోయాను.